దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము దేవుని కొరకు ఏర్పరచబడిన లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. 144 కీర్తన 15వ వచనం చదువుకుందాం. 144 కీర్తన 15వ వచనం చదివిన. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు. హల్లెలూయా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. హల్లెలూయా. ఇట్టి స్థితి గలవారు అంటే, ఇట్టి స్థితి అంటే ఏ స్థితి గలవారు ధన్యులు? ఏ స్థితి గలవారు ధన్యులు అంటే, ఈ లోకంలో ధన్యులు అనబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ధన్యులు అనబడినటువంటి వారు చాలా ఉన్నారు. కొంతమందికి ఒక కోట్లాది రూపాయలు ఆస్తుంటే, మరి నీ అంత ధన్యుడు ఎవరు లేడు. ఒకరు ఎక్కువ కార్లు ఉన్నాయనుకోండి, ఏసీ కారులో తిరుగుతూ ఉంటే, అరే నీ అంత ధన్యుడు ఎవరు లేదంటే ఇలాంటి సిటీల్లో ఫ్లాట్ల మీద ఫ్లాట్లు, ఒక 20 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, ఏమంటారు? నీ అంత ధన్యుడు ఎవరు? అవునా కదా? అంటే ఈ లోకము దేనికి ధన్యత ఇస్తుంది అంటే, డబ్బుకి, ధనానికి, బంగారానికి, వజ్రాలకి, లోకములో ఉన్నటువంటి వస్తువులకి ధన్యతని ఇస్తా ఉంది. హల్లెలూయా. జాగ్రత్త మాటలు వినండి. చాలా సూటిగా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో డబ్బున్న వారు ధన్యులు కాదు, మేడ మీద మేడ కట్టుకున్నవాడు ధన్యుడు కాదు, గొప్ప స్థాయిలో ఉన్నవాడు ధన్యుడు కాదు. కానీ ఎవరైతే దేవుడిని తెలుసుకుంటారో వారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని తెలుసుకోలేనటువంటి ప్రతి ఒక్కడు కూడా ధన్యుడు కానే కాదు. ఇది దేవుని ఒక వాక్యం చెప్తాం. దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుడు అంటే నిజమైన దేవుడిని ఎవరైతే వారి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు. ధన్యులని ఎందుకు అంటున్నారంటే, యేసు నామమును బాప్తీసం పొంది, తండ్రి కుమార పరిశుద్ధ నామమును బాప్తీసం పొంది, బాప్తీసం తీసుకొని ఒక నిరీక్షణ ఉంటది మనకి. ఏ నిరీక్షణ అంటే, మనకి పరలోకం ఉంది చనిపోతే. ఆమేన్. హల్లెలూయా. మనం చనిపోతే మనకి పరలోకం ఉంది. ఏ నిరీక్షణ అది? మనం చనిపోతే మనకు పరలోకం ఉంది. మనకు పరలోకం ఉంది కాబట్టి మనం ఏమనాలి? ధన్యుడమే. హల్లెలూయా. ఇక మొన్న ఆదివారం ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ నుంచి కాస్త సిటీలోకి వెళ్ళాను. ఒక కుటుంబాన్ని చూడటానికి అని వెళ్ళాను. సిటీలోకి వెళ్ళాను. వారికి బోల్డ్ ఆస్తుంది, కోట్లాది ఆస్తుంది. గొప్పవారే, నిజమైన దైవభక్తులు పెరుగుతున్నారు. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి తెలిసిన అంశం ఏంటంటే, ఆవిడ చర్చికి వెళ్ళడం మానేసింది. ఎందుకంటే తన భర్త చనిపోయింది. చర్చికి వెళ్ళడం మానేసింది. దేవుడు అంటూ ఉంటే నా భర్తను బ్రతికించును కదా, దేవుడు అంటూ ఉంటే నా భర్తని తీసుకెళ్లకుండా ఉండును కదా, దేవుడు అంటూ ఉంటే నా భర్త చచ్చిపోకుండా జీవించును కదా, దేవుడు గొప్పవాడని చెప్తున్నారు. స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. కొన్ని వేలాది మంది సేవకులకి దగ్గర తిప్పాము. ఏ సేవకుడు స్వస్థపరచలేదు. ఏ సేవకుడు వల్ల ఈ కార్యం జరగలేదు. ఏ సేవకుడు వల్ల ఇటువంటి స్వస్థత రాలేదు అంటే, అప్పుడు నేను చెప్పాను, అమ్మా నువ్వు మందిరానికి వెళ్ళడం మానేయడం వల్ల నీకే నష్టం. ఎవరికి నష్టం? అక్కడ ఏం చెప్పానంటే, మనం కాస్త లేట్ అవుతాం. ఒక నిమిషం నువ్వు అటు ఇటు తిరగడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది తిరగకు అసలు కూర్చో. ఆ వ్యక్తికి చెప్పాను, నేను ఏం చెప్పానంటే, అమ్మా కాస్త వెనక ముందు అవుద్ది. ఇప్పుడు నీ భర్త చనిపోయాడు, కొద్ది దినాల్లో నువ్వు కూడా చనిపోతావు. నువ్వు చనిపోయిన తర్వాత నీ భర్తను కలుసుకుంటావు. ఎందుకంటే యేసు నామమున ఇక్కడ బాప్తిసం పొంది అక్కడ చనిపోయాడు. కానీ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమైనా వాక్యం సెలవిస్తుంది అంటే,
ప్రభునందు విశ్వసించిన వారు చనిపోయినను తిరిగి లేస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో చచ్చిపోయిన శవాలు లేస్తే లేవో నాకు తెలియదు, కానీ ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ప్రభునందు ఎవరైతే నిరీక్షణ ఉంచుతారో, ప్రభునందు ఎవరైతే నిజమైన స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటారో వారు చనిపోయినను తిరిగి దేని నిమిత్తం లేస్తారంటే యేసు క్రీస్తు నామములో, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందారు కాబట్టి వారిని మనం మళ్ళీ చూడగలుగుతాం, మళ్ళీ కలవగలుగుతాం, మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ నిరీక్షణ ఉంది వాళ్ళకి, చనిపోయినను లేస్తారు. నేను అన్నా, అమ్మా నువ్వు మందిరానికి వెళ్ళకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకోకు అంటే ఎంత దుఃఖం ఉండిపోయిందయ్యా, నాకు ఎంత బాధ ఉండిపోయిందయ్యా, ఎంత అసలు అది కన్నీరు కార్చినా సరే ఎంతైనా దుఃఖమే వస్తుంది, కానీ ఆనందం ఏ రోజు చూడలేదు. సరైన నిద్ర లేదు, సరైన తిండి లేదు, చచ్చిపోయి 15-20 రోజులు అయిపోతుంది. సరైన నిద్ర లేదు, సరైన తిండి లేదు, నాకు అసలు ఎలాగుంటుందంటే నేను చచ్చిపోయినా బాగుండే అన్నట్టు ఉందట. అప్పుడు నేను అన్నాను, మరణించటము గాని పుట్టటం గాని నీ చేతుల్లో నా చేతుల్లో లేదు. నీకు సమయం వస్తే నేను దేవుడు పిలిస్తే నువ్వు వెళ్ళాలి. నీ భర్తను ముందుగా పిలుచుకున్నాడు అంటే నా భర్త ఎంత యథార్థవంతుడో, ఎంత భక్తి గలవాడో, ఎంత భక్తిగా జీవించేవాడో, ఏ పొరపాటు గాని ఏ తప్పు గాని ఏ వ్యసనం గాని లేదంటున్నాడు. అంటే నేను అన్నాను, అలాంటి వాళ్ళే దేవుడు పిలుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అప్పుడు లాస్ట్ కి ఆవిడ అన్నది ఒక్క క్వశ్చన్ వేసింది. ఏమని క్వశ్చన్ వేసింది అంటే, నీతి యథార్థత పరిశుద్ధత కలిగి ఉండి ఏ చెడుతనానికి చోటు ఇవ్వకుండా, ఏ యొక్క చెడు వ్యసనానికి చోటు ఇవ్వకుండా, లోకంలో తిరగకుండా, నేను ఆఫీసు ఇల్లు భార్య పిల్లలు తప్ప ఇక రెండో విషయం తెలియదు ఆయనకి. అటువంటి ఆయన్ని, అంత నీతి కలిగిన ఆయన్ని ఎందుకు దేవుడు తీసుకుపోయాడు నాకు తెలియదు, కానీ అదే పాస్టర్ గారు ఎప్పుడు చూసినా నీతి యథార్థ పరిశుద్ధ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుడు తీసుకుపోగలరు అని చెప్పింది. అడిగినప్పుడు నేను అన్నాను, రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటావు తండ్రి, రోడ్డు మీద ఒక మామిడి చెట్టు కాస్తుంది, ఫుల్లుగా ఉంటుంది దాని నిండా మామిడికాయలు, కానీ చూసినోడల్లా ఏం చేస్తారు, రాయి ఇస్తారు. ఎందువల్ల? కాయలు కాస్తాయి, అవునా కదా? అంటే దేవుడు కూడా అంతే, మంచి వారు ఎవరినైతే ఉంటారో వాళ్ళు మాత్రం తీసుకుంటాడు. హల్లెలూయా. మనం క్లారిటీగా దాంట్లో అర్థం చేసుకోవాలి, మంచి వారిని తీసుకుంటాడు. నాకు తెలిసి నేను దేవుళ్ళలోకి ఇంకా ఇలా ఎంటర్ అవుతున్నాను అంటే ఇంకా ముందుకి దేవుళ్ళలోకి వెళ్ళే రోజు ముందు దగ్గర పడింది నాకు. ఆ రోజు మా అక్కకు చెడు పెట్టాను. రియల్ ఇది. చాలా మంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, చెడుపులు లేవు, చిల్లంగిలు లేవు అని అనేకులు అనుకుంటున్నారు. కానీ మా ప్రాంతాల్లోనైతే ఎక్కువ ఇవే ఉన్నాయి. మా ప్రాంతాలు అనకాపల్లిలో జాబ్ వచ్చింది, నర్సుగా జాబ్ చేస్తున్న వ్యక్తికి చెడు పెట్టేశారు. చెడు పెట్టేసిన తర్వాత మాతో ఎవరితో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. నేను నాకు తెలియక నేను చాలా మంది సేవకుల దగ్గరికి తిప్పాను, ఎప్పుడు ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేశాను, ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాను నేను దేవుడి దగ్గరికి వచ్చాను, అన్నీ చేశాను. కానీ మా అక్క చచ్చిపోయింది. నా తండ్రి అంత ఏడ్చాడంటే చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే తల్లి, నీవు బ్రతికుంటే నీ జాబుతో వచ్చిన డబ్బులు బట్టి నేను హ్యాపీగా నా పిల్లలు పోషించుకుని వెళ్ళేవాడు. కానీ నువ్వు చనిపోయావు, నువ్వు లేని లోటు ఎవరు నాకు తీరుస్తారు, నువ్వు లేని లోటు నాకు ఎవరు తీరుస్తారని దుఃఖముతో వేదనతో పడి మంచం మీద పడిపోయాడు. మంచం మీద పడిపోతున్న స్థితిలో మళ్ళీ దేవుడు ఆయన లేవలెత్తి మంచిగా బ్రతకడానికి తెలుసుకోవచ్చు. హల్లెలూయా. అంటే మనిషి ఎప్పుడు ప్రేమించకూడదు, ఇది వాస్తవం. నువ్వు దేన్నైతే అధికంగా ప్రేమిస్తావో దాన్ని నేను దూరం చేసేస్తాను. గమనించు, నువ్వు అధికంగా ధనాన్ని ప్రేమిస్తే ధనం నీ దగ్గర రాకుండా అయిపోతుంది. ఒకవేళ నువ్వు కట్టుకుని భర్త నువ్వు అధికంగా ప్రేమించావనుకో, నీ భర్త నీకు దూరం అవుతాడు. దేవుడి కంటే ఈ లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు. బిడ్డలే కావచ్చు, వస్తువులే కావచ్చు, కారులే కావచ్చు, బంగ్లాలే కావచ్చు, ఇంట్లో వస్తువులే కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడి కంటే అధికంగా నువ్వు ప్రేమించడానికి సరిపో. దేవుడే నువ్వు ప్రేమించాలి. దేవుడు నువ్వు ప్రేమించి చూడు, నీ మనసు ఇచ్చి చూడు, నీ హృదయాన్ని ఇచ్చి చూడు, నువ్వు ధన్యుగల దానివి, ధన్యురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధన్యులని ఎప్పుడు పిలువబడతావు అంటే
దేవుని దృష్టిలో దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మారిపోవాలంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆ వ్యక్తికి చెప్పాను మొన్న రీసెంట్ గా ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి అయింది. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి. అవును. గొప్పవారు, ప్రపంచాన్ని ఈ రోజు భారతదేశాన్ని కొనియాలంటే కొనేస్తారు వాళ్ళు. అంత సంపాదన ఉంది. అంత సంపాదన నుండి వాళ్ళు వేసుకునే బట్టలు ఒక్కొక్కరు 70 కోట్లు, 80 కోట్లు, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అయితే 100 కోట్లు. ఏంటి వాళ్ళు వేసుకునే బట్టలు? 30 అర్థమవుతుందా? 30 కోట్లు కాదండి, 300 కోట్లు పెళ్లి కొడుకు. నిన్న చూశాను వీడియోలు, నాకు తెలియదు. ఆ వీడియోలు చూసినప్పుడు 100 కోట్లని కింద రాయబడి ఉందన్నమాట ఇలాంటి దగ్గర. ఆరోగ్యం బాగుంటుంది. ముఖేష్ అంబానీ అంటే మన భారతదేశాన్ని కొనేయగలడు. అటువంటి గొప్ప బిలియనీర్, గొప్ప వ్యక్తి. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తి ఆయన వేసుకునే షర్టు ప్యాంటు కలిపి అంత తెలుసా? 100 కోట్లు. వేసుకుని షర్ట్ ప్యాంటు 100 కోట్లు అంట. ఆ పెళ్లికి ఎవరు వచ్చారా అంటే ఈ ప్రపంచంలో ఆయనకి ఎవరైతే బిలియనీర్స్ ఎవరైతే తెలుసో సినీ యాక్టర్లు వచ్చారు. అర్థమవుతుందా? సినీ యాక్టర్లు వచ్చారు, గొప్ప గొప్ప మేధావులు వచ్చారు, సీఎంలు, పిఎంలు, ప్రతి ఒక్కరూ ఆ పెళ్లికి వెళ్ళారు. ఎందుకు చెప్పండి? దేని బట్టి వెళ్ళారు? డబ్బును బట్టి వెళ్ళారు. కానీ నేను రీసెంట్ గా నిజంగా చెబుతున్నాను, ఆయన కూడా దేవుని దృష్టిలో గొప్పడు కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? ఆయన కుటుంబం కూడా దురదృష్టవంతులే. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని దేవుని యందు విశ్వసించి దేవుని యందు కూడా నమ్మిక ఉంచుతారో, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మితే చాలు ఆయన మహిమేంటో చూడగలుగుతాం. నమ్మకుండా నీ ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు. ఈ లోకంలో వారు కూడా ధన్యులు కాదు. ఇక్కడ ధన్యులు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభుని తెలుసుకున్న వారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ ధన్యత కోల్పోతున్న అనేక మందికి మనం ఏం చెప్పాలి అంటే, అమ్మా దేవుని దగ్గర దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన సిలువేయబడ్డాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, నీ కొరకు ఆయన బలైపోయాడు, నీ కొరకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నీ కొరకే కదా తిన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. రా యేసయ్య దగ్గరికి అని చెప్పి నువ్వేం చేయాలంటే ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాలి. హల్లెలూయా. సువార్తని ప్రకటించాలి. సువార్త చెప్పి వారిని ఏం చేయాలంటే యేసయ్య సన్నిధికి నడిపించే బాధ్యత నీకు ఉండాలి. ప్రతిదినము కూడా నీకు ఆ బాధ్యత కలిగి నువ్వు ఉండాలి, వ్యవహరించాలి. నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు దానిపై నీకేముండాలంటే నమ్మకంగా ఉండాలి. నీది ఆ బాధ్యత నువ్వేం చేయాలంటే నెరవేర్చి దేవుని సన్నిధికి ప్రభు యొక్క పాదాల దగ్గరికి నువ్వేం చేయాలంటే జనాన్ని నడిపించాలి. ఎందుకంటే నశించిపోవడం దేవునికి ఏమాత్రము, ఏ మనిషి నశించిపోవడం దేవుడికి ఏమాత్రం ఇష్టము లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, ప్రతి ఒక్క మనిషి కొరకు సిలువేయబడ్డాడు ఆయన, రక్తాన్ని చిందించాడు. మొన్న ఒక వీడియో చూశారు, ఒక ఆయన చెప్తున్నాడు, మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడుతుండే. ఏమని మాట్లాడుతున్నాడంటే సజీవులుగున్న దేవుళ్ళే మనం ఇష్టపడాలి కానీ, సజీవులుగున్న దేవుళ్ళే మనం ఆరాధించాలి కానీ, చచ్చిపోయినోడు ఆ రెండు నిలువుకోయి మీద అడ్డుకోయి మీద చచ్చిపోయినటువంటి ఆ శవాన్ని ఆరాధించడం ఇదే అక్కడ ఇది అని చెప్తున్నాడు ఆయన. ఆయన రియల్గా చెప్తూ ఉన్నాను, ఆయన చనిపోయింది మానవాళి కొరకు. తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా, నువ్వైనా నేను. మానవుల కొరకు చనిపోయాడు ఆయన, మనుషుల కొరకు మాత్రమే చచ్చిపోయాడు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పరలోకం నుండి మహిమ శరీరాన్ని విడిచి మానవ శరీరాన్ని ధరించుకొని నిన్ను నన్ను ప్రేమించి 33.5 సంవత్సరములో ఈ యొక్క భూలోకంలో జీవించి 30 సంవత్సరాలు ఉండి 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేసి 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేసి సర్వలోకాన్ని సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేసి ఆ శిష్యులకి ఆయన ఆత్మ అప్పగించి వెళ్ళిపోయాడు.
చనిపోయాడు. ఈ రోజుకి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కానీ మాట్లాడేవారు ఎలా మాట్లాడతారు? మూర్ఖంగా మాట్లాడతారు. దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచేటువంటి అనేకమైన ఆ రక్త బిందువులే సాక్ష్యాలట. హల్లెలూయా. ఆ రక్తంలో కూడా వాళ్ళు DNA టెస్ట్ చేశారంట శాస్త్రవేత్తలు. అందులోని తేలింది ఏంటంటే ఇది ఇంకా సజీవంగా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క రక్తం ఇంకా సజీవంగా ఉంది. చచ్చిపోయినా సరే ఆ రక్తం చావలేదు, రక్తంలో చావలేదు. మనం ఇలాగా మనం కోస్తే రక్తం పడుతుంది కిందకి రక్తం పడితే ఆ రక్తం మనం 2 నిమిషాలు చూస్తే ఏమవుతుంది? గడ్డగట్టిపోతుంది. కానీ ఆ రోజు సిలువేసిన ఆ ప్రభుని ఆ గొల్గోతా కొండ మీద సిలువేసినప్పుడు అందులో ఉన్న రక్త బిందుని తీసి DNA టెస్ట్ చేస్తేనట ఇప్పటికి ఆయన రక్తం సజీవంగా ఉంది. ఇది ఎవ్వరు నమ్మలేని నిజం. తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య గొప్ప దేవుడు. అందుకే ఆ యేసయ్యని తెలుసుకున్న నీవు కూడా గొప్పవాడు, గొప్పదాని. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? ఈ లోకంలో ఎవ్వరికి లేని ధన్యత, ఎవ్వరికి లేని భాగ్యం, ఎవ్వరికి లేని కృప నీకు ఇచ్చాడు. ఏ కృప అంటే నువ్వు చచ్చిపోయినను, ఈ ఇహలోకమందు చనిపోయినను, పరలోకమందును మళ్ళీ లేయిస్తావు. నీ ఆత్మకు చావలేదు, నీ ఆత్మకు చావలేదు, నీ ఆత్మకు చావలేదు. తరతరాలు యుగ యుగాలు నువ్వు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవిస్తే గనక ఆ పరలోకంలో నువ్వు పరిశుద్ధుడిగా దేవుని దగ్గర నువ్వు జీవిస్తూ యుగ యుగాలు జీవిస్తూనే ఉంటావు. కొంతమంది అంటారు ఈ యొక్క లోకంలోనట పాపాలు చేస్తేనట ఏ పిల్లిగానో ఏ కుక్కగానో పుడతాం వచ్చి జన్మలో అనేసి అన్యులు అంటారు. గమనించండి ప్రియులారా, మనిషికి ఒకే జన్మ, 10 జన్మలు ఉండనే ఉండవు. ఒకే ఒక జన్మ. ఆ జన్మే యేసయ్య నీకు ఇచ్చినప్పుడు ఈ పాపలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. తామర పువ్వు చూసారా? తామర పువ్వు చెట్టు, తామర పువ్వు అంతా బురదలో ఉంటది, ఆ ఏళ్ళు బురదలో ఉంటాయి. ఆ బురదలో ఉన్న తామర పువ్వు బయటికి ఎలాగొస్తుంది అంటే బురదతోనే వస్తుందా? సింధూరంగా ఎక్సలెంట్ గా వస్తుంది, అది మంచిగా వస్తుంది. అంటే ఈ పాపలోకంలో ఉన్న నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా మారాలి. చేప ఈ సముద్రం ఉప్పు నీరు మొత్తం, మరి ఉప్పు నీరున్న చేప, ఉప్పు నీటిలో ఉన్న చేప ఉప్పుగా ఎందుకు ఉండదు? మంచి రుచిగా ఉంటది. ఎంత అన్నం తిన్నోడు కూడా ఎంత తింటాడు. అవునా కదక్క? అవునా? అంటే ఉప్పు నీటిలో ఉండేది ఉప్పుగా ఉండాలి కదా. నువ్వు కూడా ఈ పాపము లోకము, ఈ పాపలోకంలో ఉండు నువ్వు పరిశుద్ధంగా జీవించాలనేది హల్లెలూయా. అంటే ఇది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము. అప్పుడు నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎందుకు ధన్యులయ్యంటే ఈ విషయాల్లోని మత్తయి సువార్త 5వ అధ్యాయము అక్కడ 2వ వచనం చదువుకోండి. నోరు తెరిచి ఇలాగో బోధింపసాగను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ధన్యులు మళ్ళీ చెప్తున్నాడు? ఆత్మ విషయమై. మొదట కీర్తన 44వ అధ్యాయము లాస్ట్ వచనంలో చెబుతూ ఉన్నాడు, ఎట్టి స్థితి గలవారు ధన్యులు. ఎట్టి స్థితి గలవారు ధన్యులు అంటే పరలోకానికి చేరేవారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా. ఈ పాపలోకంలోని బాప్తిసం పొందకుండా, యేసయ్య దగ్గర రాకుండా, యేసయ్య మందిరానికి వెళ్లకుండా, యేసయ్య దగ్గర అంటూ ఆ యేసయ్యకి నాకు పడదని దూరంగా ఉండే వారికి మాత్రం ధన్యత కోల్పోయినట్టే. ఇహమందు ఈ లోకమందు ధన్యత లేనివారే కాదు. ఎవరు ధన్యులయ్యా అంటే యేసయ్యతో సంబంధం కలిగిన వారు మాత్రమే ధన్యులు. హల్లెలూయా. అటువంటి ధన్యులకి దేవుడు నేరుగా బోధిస్తున్న మాట ఇది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఒక మనిషిలో ఉంటే ఆయన ఎలాగుంటాడట? దేవుని ఆత్మ ఒక మనిషిలో ఉందనుకో, ఆత్మ విషయమే దీనుడిగా ఎలాగుంటాడు? దీనుడు అంటే అర్థం ఏంటంటే తగ్గించుకునేవాడు. హల్లెలూయా. ఒక మనిషిలో దేవునాత్మ ఉంటే ఎలాగుంటది? తగ్గింపు స్వభావం, దీన మనసు వస్తుంది.
దీన మనసు అది ఈ లోకంలో ఎవరికైనా ఉంటుందా? దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్లో. ఏ మాట అంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ఇచ్చి అసెంబ్లీలో అంటున్నారు, యేసుక్రీస్తు వాక్యాలలో నాకు నచ్చిన ఒక పదం చెప్తాను వినండి అని చెప్పి ఆయన అంటున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈ మాట చాలా నచ్చింది కాబట్టి నేను తగ్గించుకున్నాను, నాకు డిప్యూటీ సీఎం నాకు ఈ స్థానం వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. అంటే నీ అర్థం ఏం చేసుకోవాలంటే, నీవు ఏ హృదయం కలిగి ఉండాలంటే నిన్ను నువ్వు తగ్గించుకునే హృదయం, లోబడే హృదయం ఉండాలి. యేసయ్య దగ్గరికి వచ్చి నీవు ఎలా ఉండాలంటే గర్వం గాని, అహంకారం గాని, పొగర గాని, ఎటువంటి లోక సంబంధమైన కోరికలతో ఇక్కడ రాకూడదు. యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన పాదాలు పట్టుకొని ఆ పాదాల దగ్గర గడిపితే నాకు చాలు. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య మాట వింటే నాకు చాలు. యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్య ఒడిలో ఒదిగిపోతే చాలు నాకు అని చెప్పి నీ మనసు ఏమో ఎలా ఉండాలంటే, నేను ఎప్పుడు యేసయ్య సన్నిధికి వెళ్తాను, నేను ఎప్పుడు యేసయ్య సన్నిధికి వెళ్తాను, నేను ఎప్పుడు యేసయ్య సన్నిధికి వెళ్తాను అని చెప్పి నీ మనసు ఉండాలి. నువ్వు అప్పుడు నీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. హల్లెలూయా. ప్రతి విషయంలో నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు ఏం చేయబడతావు అంటే హెచ్చింపబడతా ఉంటావు. హల్లెలూయా. హెచ్చింపబడతా ఉంటావు. నువ్వు తగ్గించుకున్నప్పుడు అవుతావంటే హెచ్చింపబడతా ఉంటావు. కొంతమంది పొగరగా మాట్లాడతారు, కొంతమంది కాస్త 10 రూపాయలు కలిగి ఉన్నప్పుడు ఏమంటారంటే, నీతో నాకు లెక్కలేదు, నీకు నాకు సంబంధం లేదు, అసలు నువ్వెవరు నాతో మాట్లాడడానికి, నీకు నాకు ఏం సంబంధము అని ఈ విధంగా పొగరగా మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది చూశాను. తర్వాత దినాల్లో వారు చూసినప్పుడు ఎలాగైపోయారంటే, నాకు ఏ ఆధారం లేదు బ్రతకడానికి. అంటే నీ అహంకారము, నీ పొగరు ఏం చేస్తుంది అంటే నిన్ను నాశనం చేస్తా ఉంది. హల్లెలూయా. కానీ దీన మనసు నీకు రావాలంటే యేసయ్య దగ్గరికి వస్తేనే దీన మనసు ఉంటుంది. యేసయ్య పాదాల దగ్గరికి వస్తేనే దీన మనసు ఉంటది. లేకపోతే నీ అంత ఇంకా దరిద్రం అనుభవించేవాడు మరొకడు ఉండడు. ఎప్పుడు కూడా నువ్వెంత ఎదుగుతున్నప్పటికీ నీ కాడ ఒక 10 లక్షలు ఉన్నాయా, ఒదుగుతూ ఉండు. నీ దగ్గర 20 లక్షలు ఉన్నాయా, ఇంకా దేవుడి పాదాలు పట్టుకో, ఇంకా దేవుడి దగ్గర పట్టుకో. కోల్గేట్ పేస్ట్ తెలుసు కదా, కోల్గేట్ పేస్ట్. నేను విన్నాను, ఒక సేవకుడు చెప్తూ ఉంటే, ఒక ఆయనట సబ్బులు అమ్ముతూ ఉన్నాడట. అంటే ఎంత ఒదిగితే మనం ఎంత దీవించబడతామో అని చెప్పడానికి అర్థం చేసుకోండి. ఒక ఆయనట సబ్బులు అమ్ముతూ ఉన్నాడట. ఒక సేవకుడు వెళ్ళి, అయ్యా నాకు ఒక సబ్బు, ఇప్పుడంటే కిరాణా షాపులు ఇవన్నీ వచ్చేసాయి, కానీ కిరాణా షాపులు వచ్చేసాయి, మాట్లాడగల కిరాణా షాపులు వచ్చాయి. ఒకప్పుడు షాపులు ఉండే కాదు, ఈ చూసారా సంతలంబడి మెడలో దండలు వేసుకొని పట్టుకెళ్ళి ఇంటి ఊరు ఇది పట్టుకొని వెళ్ళి అమ్మేవారు. అలాగ ఒక ఆయన అమ్ముతూ ఉంటే ఒక సేవకుడు వెళ్ళి, అయ్యా నాకు దగ్గర నా సబ్బు కొనుక్కోండి, నీ హృదయాన్ని తెల్లగా మారుస్తుంది, నీ యొక్క మనసును తెల్లగా మారుస్తుంది అని ఈ సబ్బులు అమ్ముకున్నాడు. ఇప్పుడు అమ్ముకున్నాడు ఏదని చెప్తాడు, అవునా కదా? ఈయన చెప్తూ ఉన్నాడట. ఆ సేవకుడు అంటున్నాడట, నువ్వు అమ్మిన సబ్బు తెల్లగా మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇగో నా చేతిలో ఉన్న ఒక సబ్బు ఉంది, దీన్ని నువ్వు నిత్యం చదువు నీ మనసే మారిపోతున్నాడట. హల్లెలూయా. అయితే దీన్ని ఏం చేయాలి? ఈయన చెప్పింది ఏంటంటే, ఆ మాట చెప్పినట్టు నేను ఏం చేశాడంటే లోబడ్డాడు. ఏం చేశాడు? లోబడ్డాడు. అంటే తాను తగ్గించుకున్నాడు. ఆ రోజుల్లో అలాగా అమ్మడమే గొప్ప, నిజంగా, అవునా కదా? అలాగా ఈయన తను తగ్గించుకొని ఆ యొక్క పాస్టర్ గారు చెప్తుంటే విన్నాడట. విని, అయ్యా దీనికి ఈ వాక్యానుసారంగా నేను నడాలంటే ఏం చేయాలి, ఈ వాక్యానుసారంగా నేను జీవించాలంటే ఏం చేయాలంటే అప్పుడు అన్నాడట, అయ్యా ఈ వాక్యం రోజు చదివి జీవితం స్టార్ట్ చేసి ఆ దండలో మెల్ల వడుచుకొని సబ్బులమ్ము, దాంట్లో వచ్చిన 10వ భాగం తీయు, 10వ భాగం తీసుకొచ్చి దేవుని మందిరానికి వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చి ఆ కానుకొని 10వ భాగం తీసుకొచ్చి ఎంతైతే అమ్ముతున్నా అందులో 10వ భాగం తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇవి, నువ్వు తొందరగా అభివృద్ధి చెందుతావు అని చెప్పాడట. హల్లెలూయా.
అంటే ఆయన మాట పట్టుకున్నాడు. ఇంకా ఆ రోజుల్లో ఆయనకి ఎవరు పాస్టర్ గారు కనబడలేదు. అప్పుడు ఆయన పాస్టర్ గారికి కనబడ్డాడు. ఈ నమ్మిందల్లా తీసుకెళ్ళడం, ఆయనకి కానుక ఇవ్వడం, ప్రార్థన చేయించుకోవడం, ఇలాగ జరుగుతూ ఉన్న కొద్ది రోజుల్లో ఏమైందంటే ఎంత కానుక తీస్తే అంత నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడట. దాని నిమిత్తం ప్రార్థన చేసి పంపుతున్నాడట. ఇగో ఇంత కానుక వచ్చిందన్న, 10 రూపాయలు వచ్చినా ప్రార్థన చేస్తున్నాడు, 50 రూపాయలు వచ్చినా ప్రార్థన చేస్తున్నాడు, 1,00,000 రూపాయలు వచ్చినా ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం వల్ల అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. హల్లెలూయా. అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఆశీర్వదించబడుతూ ఒకే ఒకసారి కోల్గేట్ కంపెనీకి ఓనర్ అయిపోయాడు. హల్లెలూయా. ఈ రోజు కోల్గేట్ కంపెనీ ఓనర్ ఎవడో తెలుసా? క్రిస్టియన్. ఆయన క్రిస్టియన్ తెలుసా మీకు? అంటే ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని దానికి లోబడ్డాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు ఆయన ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. 1,00,00,000 రూపాయలు వచ్చినప్పుడు ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. 100,000 కోట్లు వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు. ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు వస్తాయి. నా ఎదుటినే నాకు తెలుసు కుటుంబం ఉంది, చోడవరం కుటుంబం ఉంది. ఫస్ట్ నేను చూసినప్పుడు చిన్న సిమెంట్ షాప్ పెట్టుకున్నాను. చిన్న సిమెంట్ షాప్ అంటే దేవుడికి ఇవ్వడం వల్ల నువ్వు ఎంత దీవించబడతావు. ఆ విషయంలో కూడా నువ్వు తగ్గి, దేవుని విషయంలో తగ్గి నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. అయితే ఆ చిన్న సిమెంట్ షాప్ అలా బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను సిమెంట్ పట్టుకెళ్ళి ఉంటాను. అయితే అది ఫస్ట్ చిన్న సిమెంట్ షాప్లోని అరువులు పట్టుకెళ్తూ అరువులు పట్టుకెళ్ళి ఏం చేసినా గానీ ఎంతైతే రాబడి వస్తుందో అంత కానుక తీసుకెళ్లి సేవకుల దగ్గరికి ప్రార్థన చేయించుకునే, సేవకుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకునేవారు. చేయించుకునే తర్వాత ఎంతైతే కానుకిస్తున్నారో అంత ఆ కానుక నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయన ఎంత ఇచ్చినా సరే ప్రార్థన చేస్తూ ఆ షాప్ తీసేసి చిన్న తవుడు, తర్వాత షాపులు ఉంటాయి కదా, అవి పెట్టుకున్న పెద్ద మోటార్లు అవి పెట్టుకుని దాంట్లో కూడా నమ్మకంగా కానుక తీసాం. అది కూడా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఇంకో షాప్ ఏదో పెట్టారు మొత్తానికి. అది కూడా దాంట్లో కూడా దశంభాగం తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే మీరు మా ఊళ్ళో వస్తూ ఉంటే చెల్లి చూసి, ఈ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో టైల్ షాపులు ఉంటాయి. ఆ 2 షాపులకి ఇప్పుడు ఓనర్లు. హల్లెలూయా. ఇప్పటికీ కూడా ఎంత కొన్ని కోట్లు వస్తుంది ఒక నెలకి. ఆ నెల కోట్లు వచ్చినా సరే అందులో దశంభాగం అంటే ఆయన ఎదుగుతూ ఉంటే ఏం జరిగింది? ఒదిగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాక్యం చెబుతోంది 2వ వచనంలో, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధించసాగాను, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. అంటే నువ్వు ఏ ధన్యత పొందుకోవాలంటే దీనత్వం కలిగిన మనసు నీకు ఉంటే నీలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. అలాగే కాకుండా దేవునికి లోబడే మనిషిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. దీన మనసు ఎప్పుడు వస్తుంది? దేవుడికి లోబడినప్పుడు వస్తుంది. అప్పుడు నువ్వు ఏం సంపాదించుకుంటావట? వారు ధన్యులట, పరలోక డైరెక్ట్ గా ఇంకా పరలోకమే. అర్థమవుతుందా? డైరెక్ట్ గా పరలోకం. ఈ షాప్ పెద్దదైపోను కేసునావులో నా చెయ్యి తగిలేస్తుంది అంటే డైరెక్ట్ గా పరలోకం వారిది. పరలోకం కింద చూడండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. ఇక్కడ మాట సెలవిస్తూ ఉంది, నీ ఏ దుఃఖమై ఉండాలో తెలుసా? ఏ దుఃఖమై ఉండాలంటే కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, మనకు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. ఇంట్లో వాళ్ళ వల్ల, ఈదిలో వాళ్ళ వల్ల, ఇంట్లో పరిస్థితులు బాగోకో, లేకపోతే ఇంకోటో ఉంటది. అలాంటప్పుడు ఎంతో దుఃఖపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటి దుఃఖం ఏం తీసుకొస్తుంది తెలుసా? మనిషికి మరణాన్ని తీసుకొస్తుంది. అర్థమవుతుందా? మీకు సూటిగా చెప్తాము. దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది, నువ్వు చింతించి బాధపడటం వల్ల మూరడట జాండ చేయలేవు, జాండట మూరడం చేయలేవు. కానీ నువ్వే దుఃఖమై ఉండాలి తెలుసా? ప్రభువా
నా కొరకు చనిపోయావా, నా కొరకు రక్తాన్ని చిందించావా, నా కొరకు నల్లగొట్టబడ్డావా, నా కొరకు సిలువేయబడ్డావా, నీలాంటి త్యాగము ప్రపంచంలో ఏ దేవుడు చేయలేదయ్యా. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏడ్చి దేవుడి కొరకు మొర్రపెట్టు. ఆ దుఃఖం నీకు ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. ఏ దుఃఖంలో ఉండాలి నువ్వు? మనుషులు ఏదో గాయపరిచారనో, మనుషులు హేళన చేశారనో, మనుషులు బాధ పెట్టారనో, కుటుంబస్తులు హేళన చేశారనో, భర్త తాగేస్తున్నాడనో, లేదా భర్త ఇంటిని పాడు చేస్తున్నాడనో, ఇబ్బంది పెడుతున్నాడనో, కొడుతున్నాడనో, తిడుతున్నాడనో, ఈ దుఃఖాన్ని బట్టి ప్రార్థన చేసిన నీకు సమాధానం రాదు. ఏ సమాధానం వస్తుందంటే దేవుని నిమిత్తమై ఏడ్చే దుఃఖాన్ని మాత్రమే సమాధానం వస్తుంది. హల్లెలూయా. సీక్రెట్ ఇది, సీక్రెట్, నిజం, ఇది నిజం. ఆ దుఃఖం నిన్నేం చేస్తుందట? ఆ విధంగా దుఃఖపడితే నువ్వు ధన్యుడివి. నీకేం కలుగుతుందట తెలుసా? ఓదార్పు. హల్లెలూయా. ఏం కలుగుతుంది? ఓదార్పు కలుగుతుంది. ఓదార్చబడతావు, నువ్వు ధైర్యపరచబడతావు. దేవుని చేతిలో శబాష్ అనిపించుకుంటావు. ఏమనిపించుకుంటావు? దేవుని దృష్టి నీకు ఏ దుఃఖం ద్వారా నువ్వు ఏడుస్తున్నావో అటువంటి దుఃఖంలో కాలం మీరు ఉంటే గనక దాన్ని హ్యాపీ అండి. ప్రభువా, నాకు వచ్చిన నిందలేపాటి అయ్యా, నాకు వచ్చిన శ్రమ లేపాటి, నాకు వచ్చిన కష్టమే పాటిది. నీ అంత శ్రమ నేను అనుభవించలేదు, నీ అంత కష్టం నేను అనుభవించలేదు. ఇవన్నీ నీ చేతుల్లోని క్షణాలు మాత్రమే. కానీ ప్రభువా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు చూడు, అదే గొప్పదయ్యా అని నువ్వు వించిన దానివై ఉండాలి. అప్పుడు నువ్వు ధన్యురాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏది మరుగైంది లేదు, ఏది సాటైంది లేదు. లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పికలు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ మాట ఏంటంటే దేవుని కొరకు నీతి యథార్థత కోల్పోకుండా గనుక నువ్వు జీవిస్తున్నట్ట నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. హల్లెలూయా. నీతి నిమిత్తం బ్రతకాలంతే, నీతి కొరకు జీవించాలి, నీతి కొరకు నిలబడాలి అంతే. నేను పరిచర్యలోకి వచ్చినప్పుడు నా భార్య కడుపుతో ఉన్నప్పుడు మీకు చెప్పాను చాలాసార్లు, భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నేను నీతి కలిగి యథార్థత కలిగి ప్రభుతో గడిపినప్పుడు ప్రభు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు. నాకు రాత్రి ప్రార్థనలో గడిపిన ఉదయానికి ఏదైతే నాకు కావాలో దేవుడు నాకు తెచ్చి ఇచ్చాడు. ఇది వాస్తవం, నిజం. హల్లెలూయా. ఎందుకంటే నేను నీతి కొరకు నిలబడ్డాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి కానీ, నాకు తెలిసిన ఆలోచన బట్టి కానీ నేను వెళ్ళిపోతే బోల్డ్ సంపాదిస్తాను. నేను నెలకు 30-40 సంపాదించే కెపాసిటీ ఉంది. కానీ దేవుడి కొరకు మాత్రమే నిలబడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, మీకు సపోజ్ అర్థం అవడానికి చెప్తున్నాను, ఒక ములక్కాయలు కాసే చెట్టు ఇలా ఏలబడిపోయింది, రోడ్డు మీదకి ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కరిదాని వస్తున్నావు. నువ్వేం చేయాలి? చూసినా సరే ఇది దేవుని దృష్టిలో తప్పు అనుకుని నువ్వు పక్క నుంచి వెళ్ళిపోవాలి తప్ప దాన్ని పట్టుకొని ఆశించుకోవాలి. ఇది ఒక నీతి. ఇలాగ అనేకమైనవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ చెప్తున్నా, నీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇలాంటి చాలా ఉంటాయి. ప్రతి చిన్న విషయంలో నువ్వు నమ్మకుంటే నువ్వు పెద్ద విషయంలో కూడా నీకు నమ్మకంగా ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నమ్మకంగా నిలబడు, నమ్మకంగా జీవించు. ప్రభు పట్ల ఓర్పు, సహనం, భక్తి కలిగి నిలబడు. యేసయ్య నీతో ఉన్నంత కాలము నిలబడు, యేసయ్యతో నీతో ఉన్నంత కాలం నిలబడు. ప్రతి వారం దేవుని మందిరానికి రా, ప్రతి రోజు దేవుని మందిరంలో గడుపు. అప్పుడు దేవుడు నీకు మంచి ధన్యుడివి, ధన్యురాలివి అంటాడన్నమాట. హల్లెలూయా. చాలా విషయాలు రాసుకున్నాను, కానీ నా మైండ్ లో దేవుడు పెట్టిన మాటలు ఇవి చాలా చాలా మనకి ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో నువ్వు ధన్యుడు అనిపించుకోవాలని యేసయ్య చేతులు అనుకుంటున్నావో ఆ విషయాల కొరకు దేవుని కొరకు కానీ నిలబడితే, దేవుని కొరకు కానీ జీవిస్తే, దేవుని కొరకు మాత్రమే నువ్వు బ్రతికితే నీ జీవితము యేసయ్య చేతుల్లో పెట్టేదాన్ని అవుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అనేకుల్ని నీ ద్వారా మార్చుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వినండి, ఆలోచించండి, గమనించండి. ఈ లోకంలో డబ్బు ఉన్న వారికంట, ధనం ఉన్న వారికంట, ఐశ్వర్యం ఉన్న వాళ్ళకంట, ఘనతలు ఉండే వాళ్ళకంట, కారులు ఉన్న వాళ్ళకంట, బంగ్లాలో ఉండే వారికంట యేసయ్య నమ్ముకున్న వారు మాత్రమే ధన్యులు. చప్పట్లు కొట్టండి. యేసయ్య నమ్ముకున్న వారు మాత్రమే ధన్యులు. ఎవరు ధన్యులే, ఎవరు ధన్యులు కాదు.
యేసయ్య నమ్ముకున్న వారు మాత్రమే ధనులు. ఎందుకు ధనులే అంటే నీ పాపాన్ని తీసేసి నీకు పరలోకాన్ని ఇచ్చేటువంటి ఏకైక దేవుడు ఈ సృష్టిలో ఉన్నాడు అంటే ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు. ఆయన తప్ప ఇంకెవరో లేరు. కాబట్టి అటువంటి పరలోకం నీకు ఎవరిస్తారు? ఆ బంగారు పట్టణంలో నువ్వు అడిగేయడానికి నీకు ఇచ్చిన స్థానం ఎవరిస్తారు? నీకు దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఏ పాపం చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ తప్పు చేయకుండా దేవుని కొరకు కానీ జీవిస్తే ఖచ్చితంగా పరలోకంలో నువ్వు ఉండబోతావు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించింది కాక, దేవుడి వాక్యాన్ని దీవించింది కాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. వాక్యాన్ని వారి హృదయాలు విశ్వసించి విని విడిచిపెట్టిన వాళ్ళు కాదు, కానీ వారి హృదయంలో పడి ఫలించడానికి సహాయం చేయండి. మంచి జీవితాలు వారికి దయచేయండి. ధన్యురాలుగా నీ చేతుల్లో పిలవబడాలన్న ఆశతో ఉన్నారయ్యా. వారి కుటుంబాన్ని, వారిని, వారి బంధుమిత్రులు దీవించి ఆశించడానికి ఈ వాక్యాన్ని వారి హృదయంలో పడి ఫలించడానికి సహాయం చేయండి. నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.